జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ స్పాట్ కి సినీ కార్మికులు వెళ్ళి దాడి చేయడం ఒక సంచలనం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడింది. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా మీదకి దాడి అంటే దీన్ని సినీ కార్మికులు ఎంత సమస్య ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ప్రొడక్షన్ వాళ్ళ నిర్మాతలందరూ కూడా ఆల్టర్నేటివ్గా ఫస్ట్ టైం అనుకుంటా ఇండస్ట్రీలో ఇప్పటివరకు సినీ కార్మికులు ఏదో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాటలతోనే మీటింగ్లతోనే అయిపోయేది. సార్ కొత్తగా ఆల్టర్నేటివ్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, మేము సినీ కార్మికులుగా 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఎంప్లాయీస్ని తీసుకుంటామని ఒక ప్రకటన ఇచ్చింది. ఇదంతా కూడా ఒక సంచలనంగా మారింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ సినిమా యూనిట్ మీదకి దాడికి వెళ్ళారు. మరి ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేదా తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మీద సినీ కార్మికులు దాడి అన్న పేరుతో వార్తలు అయితే వస్తున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ కానీ మైత్రి మూవీస్ కానీ ఎవరు స్పందించలేదు. అయితే ఎందుకు దాడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ సినిమా అని తెలిసి కూడా అన్నపూర్ణ 7 ఏకర్స్లో షూట్ జరుగుతుంటే దాడికి ఎందుకు వెళ్ళారు, అలాగే చాలా పూజలు అవి జరుగుతుంటే కూడా వెళ్ళి ఆపడం, రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయడం, ఇవన్నీ కూడా కార్మికులు ఎందుకు చేస్తున్నారు? దీనికి నిర్మాతల మండలి నిన్న సమావేశమైంది. వాళ్ళ సమాధానం ఏంటి, ఈ సమస్యని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరి వైపు న్యాయం ఉంది, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా నిన్న కూడా నేను దీన్ని కొంత చెప్పాను. అయితే ఇప్పుడు నిర్మాతల మండలి నేను చెప్పిన తర్వాత నిర్మాతల మండలి కూడా రియాక్ట్ అయింది కాబట్టి వాళ్ళ యాంగిల్ ఏంటి, ఇది ఫర్దర్గా ఎలా ముందుకెళ్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి బ్రాడ్గా కార్మికుల వైపు నుంచి, అంటే ఫిల్మ్ ఫెడరేషన్ మొత్తంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ల డిమాండ్స్ ఏంటి. ప్రొడ్యూసర్లలో కూడా 2 రకాలు బ్రాడ్గా విభజిస్తే, పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు, బడా నిర్మాతలు, చిన్న సినిమా తీసే ప్రొడ్యూసర్లు, వీళ్ళ సమస్యలు ఏంటి. సో ముందుగా కార్మికుల అంటే మనకి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ కార్మికులకి ఏంటంటే బేసిక్గా 3 ఏళ్ళకి ఒకసారి 30% శాలరీ పెంచడం అనేది గతంలో కూడా చేశారు. 3 ఏళ్లకు ముందు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అప్పుడు కూడా గొడవలు జరిగాయి, పెంచుకున్నారు. ఇక్కడ చాలామందికి బయట తెలియని పోస్టులు పెట్టే వాళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే, మామూలుగా ఏమనుకుంటారు, కార్మికులు అంటేనే తక్కువ వాళ్ళు, పాపం వాళ్ళ వైపు కదా నిలబడాలి. ఈ నిర్మాతలు బోల్డ్ డబ్బులు ఉంటుంది, సినిమా నిర్మాతలు అంటేనే అందరికి డబ్బులు విపరీతంగా ఉండి వచ్చి సినిమాలు తీస్తున్నారన్న పూరా వీళ్ళకి పొగరు అన్నట్టుగానే ఉంటారు. రెండోది, హీరోలు 100 కోట్లు తీసుకుంటున్నారని కూడా నమ్ముతుంటారు చాలామంది. సో ఇందులో కొంత వాస్తవం ఉంది, కొంత అవాస్తవం ఉంది. ఇది బ్రాడ్గా ఎప్పుడైనా ఏ ఇష్యూ అయినా కాంప్లెక్స్గా ఉంటుంది, అనేక అంశాలు ఉంటాయి. మనం సింపుల్గా ఒక వైపు తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు, ఒక సైడ్ తీసుకోవడానికి. ముందుగా కార్మికుల పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. రకరకాల కార్మికులు ఉన్నారు. వీళ్ళ డిమాండ్స్లో వీళ్ళు చేసే దీంట్లో ఏంటంటే, కార్మికులకి అందరికీ యూనియన్స్ ఉన్నాయి. కెమెరా డిపార్ట్మెంట్కి ఒక యూనియన్, ఆర్ట్ డిపార్ట్మెంట్కి యూనియన్, లైట్ మ్యాన్ యూనియన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి యూనియన్, ప్రొడక్షన్ మేనేజర్ల యూనియన్, ఇలాగ అందరికీ యూనియన్స్ ఉన్నాయి. ఈ యూనియన్లో మెంబర్షిప్ ఉండే వాళ్ళే సినిమాలకు పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న సినిమా, ఒక 60-70 లక్షల్లో సినిమా తీయాలనుకున్నా, మీరేదో కెమెరామెన్, మిమ్మల్ని నేను పెట్టుకుంటే వాళ్ళు ఒప్పుకోరు. మీకు సభ్యత్వం ఉందా లేదా, సభ్యత్వం లేకపోతే వాళ్ళు వచ్చి షూటింగ్ ఆపేస్తారు, సభ్యత్వం తీసుకోమంటారు. సభ్యత్వం ఎంత ఉంటుంది, మినిమం లక్షలు లేకుండా ఇవాళ లేదు. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 2001లో లైఫ్ మెంబర్ని. అప్పుడు ఎంత ఉంది, 10,000 ఉంది లైఫ్ మెంబర్షిప్. ఇవాళ అసిస్టెంట్ డైరెక్టర్కి 30,000 ఉంది. ఇంకా లైఫ్ మెంబర్ అంటే 1.5 ఎంత ఉంది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో ఇలాగా నాకు ఇప్పుడు వరకు నాకు ఒరిగిందేమి లేదు. 10,000కి కూడా నాకు ఆ యూనియన్ నుంచి నాకేమీ ఒరగలేదు, నాకేమీ ఒక నయ పైసా ఆదాయం లేదు. నా ఆదాయం లేకపోగా ఇవన్నీ తీసుకొని యూనియన్లు కొంత పని లేని నిరుద్యోగులు ఉంటారు. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని కాదు, ఏ డిపార్ట్మెంట్లో అయినా బిజీగా ఉండేవాడు, యూనియన్లో యాక్టివ్గా ఉండడు. పని లేని ఖాళీగా ఉండి కొన్ని సినిమాలు చేసి ఇప్పుడు పని లేక దీంట్లోకి వెళ్ళిపోయి ఈ డబ్బులు పెట్టుకొని, పవర్ పెట్టుకొని రకరకాల వ్యాపారాలు చేసుకోవడానికి, రకరకాల దందాలు చేసుకోవడానికి వాడుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. రెండవది, ఎంతమందిని తీసుకోవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు స్టంట్ మెన్, నేను నయీం డైరీస్ అనే సినిమా డైరెక్ట్ చేశాను.
అక్కడ బెంగళూరులో 14 days ఎల్లాపురం ఫారెస్ట్లో మేము షూట్ చేసాం. Hmm. అక్కడ రూల్ ఏంటంటే కన్నడలో చేస్తే కన్నడ స్టంట్ మెన్ ఉండాలంట కంపల్సరీ. మాకు అవసరం లేదంటే అవసరం లేకపోతే పెట్టుకొని డబ్బులు ఇవ్వండి అంటున్నారు. చచ్చినట్టు మేము పెట్టుకొని డబ్బులు ఇచ్చాం, వాళ్ళని వాడలేదు, మాకెందుకు అవసరం లేదు కానీ పెట్టుకోవాలి రూల్ అంటున్నారు. ఇలాగా చిన్న ప్రొడ్యూసర్ని చావగొడుతున్న యూనియన్స్, దాంట్లో అయితే డౌట్ లేదు. మేము షెడ్యూల్ అయిపోయినాక, అక్కడ షెడ్యూల్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళినాక మీరు సెటిల్ చేస్తామంటే మా వ్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి దాన్ని హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ వ్యాన్లో ఫుల్ వెపన్స్ ఉన్నాయి, గన్స్ అవి ఉన్నాయి, దాన్ని తీసుకెళ్ళిపోయారు. మేము ఇంకా ఇండైరెక్ట్గా వాళ్ళని బెదిరించి ఏదో మాకున్న దీన్ని పట్టుకొని చేస్తే కానీ యూనియన్ వాళ్ళు దారికి రాలేదు, ఆ వ్యాన్ తెచ్చివ్వలేదు. ఇలా అంటే మాకేదో కొంత సర్కిల్ ఉంది కాబట్టి మామూలు ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటండి? ఇలా బ్లాక్ మెయిలింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఒక స్టంట్ మాస్టర్ వస్తాడు, అతనికి ఒక మామూలు అసిస్టెంట్, ఒక పర్సనల్ అసిస్టెంట్, వాడికి ఇంకోటి ఒక 5-6 మంది వాడికి పైగా వాడికి ఒక వ్యాపారం ఉంటుంది, బెడ్లు ఉంటాయి, వాడికి రెంట్కి ఇస్తాడు, కావాలనే 20 బెడ్లను రాస్తాడు. 20 బెడ్లు తీసుకోకపోతే యూనియన్ గొడవలు అంటాడు. మేము మా ఇంట్లో ఉండే బెడ్లు తెస్తాంటే కుదరదు, నా కారు వాడతానంటే డ్రైవర్స్ యూనియన్ వస్తాడు, నువ్వు ఇన్ని కార్లు వాడాల్సిందే అంటాడు. ఇవన్నీ ఎవడికి తెలియదు. ఇది కార్మికులు కాదు వీళ్ళు. కార్మికుల పేరుతో వ్యాపారాలు రకరకాల డామినేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కార్మికులు కూడా ఉన్నారు దీంట్లో, లేదని నేను చెప్పట్లే. సో ఇది అంత ఈజీ సమస్య కాదు, బయటికి మనం కార్మికులు పాపం అనుకునే విషయం కాదు ఇది. చిన్న ప్రొడ్యూసర్లను అయితే యూనియన్స్ వేధించడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో. సో ఇప్పుడు వచ్చేసి సడన్గా మాకు 30% పెంచండి అని కూర్చున్నారు. పైగా వాళ్ళే టైమింగ్స్ డిసైడ్ చేస్తారు, వాళ్ళ పర్సన్సే చేయాలి యూనియన్స్లో. ఈ ప్రాబ్లంతో ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా నేను ఇల్లు కడుతున్నాను, లేకపోతే ఇంకొక పని ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని జర్నలిస్ట్గా మా ఆఫీసులో తీసుకున్నాం, మీరు ఏ యూనియన్, మీ యూనియన్ వస్తారా మనకేమన్నా? యూనియన్ రాడుగా. మీకు నాకు నచ్చకపోతే, మీకు నచ్చకపోయినా మీరు వెళ్ళిపోతారు, మాకు నచ్చకపోయినా మిమ్మల్ని తీసేస్తాం. అట్లా కుదరదు. అక్కడ ఎంత జీతం ఇవ్వాలి? మా యూనియన్ జర్నలిస్ట్గా పెట్టుకోవాలి అనుకున్నారనుకో, యూట్యూబ్ల పరిస్థితి ఏంటి? మీరు ఏ ఫీల్డ్ అయినా, ఏ ఫీల్డ్లో ఇలాంటివి లేదండి, ఓన్లీ సినిమా రంగంలోనే ఉంది. సో మన కారు నాకు ఇప్పుడు 5 కార్లు ఉన్నాయనుకోండి మా బంధువులకు, నాకు నేను సినిమాకు వాడుకుంటా అంటే కుదరదు, మాకు వాడాలంటారు. వాడకపోతే యూనియన్ వస్తుంది, ఆపేస్తారు షూటింగ్. ఇది పరిస్థితి. దీన్ని ఇప్పుడు ప్రొడ్యూసర్లు వ్యతిరేకిస్తున్నారు. మీరు చెప్పిన వాళ్ళనే మేము తీసుకోవాలనేది ఎందుకు? స్కిల్ ఎవడుకుంటే వాడికి తీసుకుంటాం. మేము మినిమం వేజెస్ ఇవ్వకపోతే మమ్మల్ని అడగండి. మినిమం వేజెస్ యాక్ట్ ఉంది, లేబర్ లా ఉంది, మినిమం వేజెస్ మేము ఇవ్వాలి. దానికి సంబంధించి 10 మందికి పైన ఉంటే GST వ్యవహారాలు ఇవన్నీ లీగల్గా మేము ఉన్నాం. లీగల్గా చూసుకుంటున్నప్పుడు మీడెవడో యూనియన్ పెట్టుకొని నా యూనియన్ వాళ్ళని పెట్టుకోవాలి, ఎంతమందినే రావాలి, స్కిల్ ఉన్నా లేకపోయినా వీడినే చచ్చినట్టు నువ్వు పెట్టుకో అంటే ఇది ఎక్కడి న్యాయం అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రొడ్యూసర్లు. దీనివల్ల చిన్న నిర్మాతలు, అదే పెద్ద నిర్మాతలు ఏమంటున్నారంటే, మేమేదో మాకు పెద్ద బడ్జెట్, ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, మేము భరిస్తాం. చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్రతి చిన్న నిర్మాత నిన్న వ్యతిరేకించాడు. పెద్ద నిర్మాతలు ఒకవేళ ఓకే, ఎందుకంటే వాళ్ళ షూటింగ్లు ఇవన్నీ ఆగిపోతే వాళ్ళకి ఇంకా నష్టం కాబట్టి వాళ్ళకి పెద్ద కాదు, కానీ చిన్న నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. ఇది మాకు బర్డన్ అయిపోతుంది. ఆల్రెడీ సినిమాలు తీసి మేము చేతులు కాల్చుకుంటున్నాం. ఒక పక్కేమో ఇదే విమర్శకులు ఇక్కడ మలయాళ సినిమాలాగా ఎందుకు తీయలేకపోతున్నారు, ఓటీటీలో వచ్చేసే కదా ఎందుకు తీయలేకపోతున్నారు, సమస్యలు ఇక్కడ ఉన్నాయి. తీస్తే అదేదో పెట్టే దానికి నొప్పి తెలుస్తుందని, కోడిగుడ్డు అట్లా గుడ్డు పెట్టేవాడికి తెలుస్తుంది అన్నట్టుగా తీసేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే నేను 2 సినిమాలు చూశాను, నా ఫ్రెండ్స్ చాలా మంది తీశారు, నేను ప్రత్యక్షంగా ఇవన్నీ చూశాను. రోజు నరకం షూటింగ్లో వీళ్ళ వల్ల. వీళ్ళు ఒక్కసారి ఫస్ట్ వచ్చేటప్పుడేమో లిటరల్గా కాళ్ళు పట్టుకుంటారు, మాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని. నా అగ్రిమెంట్లు అయిపోయినాక చూపిస్తారు విశ్వరూపాలు, మామూలుగా ఉండవు. అసలు మనుషులు ఇలా మారుతారా, అపరిచితులుగా ఉంటారు అన్నమాట. సో రోజు నరకం చూపించగలరు. మేనేజర్లు ఏం చేస్తారు, ఒక లొకేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కావాలని లోకల్ మనం పర్మిషన్లు అన్ని తెచ్చుకొని ఉంటాం, అయినా పోలీసులకు ఫోన్ చేస్తాడు వీడు, పక్కకెళ్ళి ఫోన్ చేసి సార్ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది ఒకసారి రండి సార్ అంటాడు. వాళ్ళకి తెలిసి ఇవన్నీ సిగ్నల్స్ వస్తారు, వచ్చి నాకు మన దగ్గరికి వస్తారు. ఆయన 20,000 అడుగుతున్నారు సార్, ఇక్కడ పర్మిషన్ లేదా, మీరు తీసుకుని చెల్లదంట, ఇక్కడ 20,000 అడుగుతూ, లేకపోతే కెమెరా తీసుకెళ్ళిపోయారు ఒకసారి.
మనకి ఆ రోజు షూటింగ్ అది జరగకపోతే important మళ్ళీ కాదు. కాంబినేషన్లు సెట్టింగ్ ఇవన్నీ కాదు. అయిపోవాలి మళ్ళీ. మినిమం 1 లాక్ 2 లాక్స్ చిన్న వాళ్ళకి అవును. ఖర్చు. ఉమ్. ఖర్చే కాకుండా వాళ్ళు దొరకరు మళ్ళీ. ఉమ్. సో మనం ఎంతో కొంత 15 అడుగుతున్నాం అంటే 10 తీసుకొని ఏదో చేయంటే వీడే మనల్ని సేవ్ చేసినట్టుగా ఉమ్. నేను మాట్లాడతాం, మీరు టెన్షన్ పడకండి సార్ అని వెళ్ళి ఆ. 10,000 ఒక వీడు 5 తీసుకుని వాడు 5 ఆ. వాడు 5 ఇచ్చి మనకు ఒక 1 అవర్ డిస్టర్బెన్స్ ఆ. షూటింగ్ టెన్షన్. క్వాలిటీ పోతుంది. ఎందుకంటే మన ప్లానింగ్ లో 1-2 అవర్స్ డిస్టర్బెన్స్ అంటే లాగేస్తాం సీన్లు ఏదో ఒకటి. అవును. అవును. లైట్ పర్వాలేదు, కెమెరామెన్ లైట్ లేస్తారని పర్వాలేదు తీసేయి, అవును. ఇలా నడుస్తుంటది వీళ్ళు చేసే పనుల వల్ల. ఓకే. ఒక్కొక్కడు మేనేజర్లు భయంకరమైన డబ్బులు సంపాదించుకో ఒక్కొక్క సినిమాతో ఇల్లు కొన్నోళ్ళు ఉన్నారు. అవునట. ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ ప్రొడ్యూసర్ని విలన్లుగా కార్మికుల్ని బాధితులుగా చూడడం అనేది కరెక్ట్ గా ఎవరి సమస్యలు వాళ్ళకుంది. అట్లాగే కార్మికుల వైపు నుంచి ఆలోచిస్తే ఆ మధ్య ఒక పాపులర్ ఫేమస్ పుడింగ్ డైరెక్టరు ప్రొడ్యూసరు ఉమ్. 400 చెక్కులు బౌన్సులు అయినాయండి. కార్పెంటర్ల దగ్గర నుంచి అందరికి బౌన్సులు అయినాయి చెక్కులు. బా. వాళ్ళు ఎలా బతకాలి? రోజు వస్తాడు కార్పెంటర్ అంటే ఆ రోజు బతకాలి. వాళ్ళకి సంవత్సరంతో పని ఉండదు. ఉమ్. ఇది కూడా ఉంది. మళ్ళీ చాలా మంది ప్రొడ్యూసర్ లాస్ట్ షెడ్యూల్కి డబ్బులు ఇరు ఆ. ఎగ్గొట్టేస్తారు లాస్ట్ షెడ్యూల్. ఉమ్. నువ్వు గట్టిగా అడిగితే నెక్స్ట్ సినిమాకి నేను పెట్టుకోరు. ఆ. అదో టెన్షన్. సో ఇది కూడా ఉంది. ఉమ్. అంటే పెద్ద ప్రొడ్యూసర్లు ఏమో చిన్న స్థాయి కార్మికుల్ని వేధిస్తారు, ఉమ్. కార్మిక యూనియన్లేమో చిన్న ప్రొడ్యూసర్ని వేధిస్తారు. వేధిస్తున్నాయి. ఉమ్. ఇది సమస్య. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొడ్యూసర్లు ఆల్రెడీ ఇది లేబర్ కమిషన్ దగ్గర ఇష్యూ ఉంది, ఉమ్. ఆయన డిసైడ్ చేయనియండి. ఉమ్. మీరెవరు ఈ లోపల షూటింగ్లు ఆపుతాం అనేదాన్ని? ఉమ్. మీరు వస్తే పని చేయించుకుంటాం, మీరు రానప్పుడు నేను బాంబే నుంచి పిలిపిస్తాను, చెన్నై నుంచి, నా కర్మ అది, నేను పడతాను. ఉమ్. నువ్వు కూడా చేయొద్దని ఆపడానికి అనేది వీళ్ళ ప్రశ్న. అవును. లీగల్గా కరెక్టే. ఉమ్. అట్లాగే మన సిసిఐ అని ఉంది, కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే. అది కూడా ఇలాంటి విషయాలంతా చూస్తుంది. వాళ్ళు కూడా ఏమన్నారంటే నువ్వు చెప్పిన వాడినే తీసుకోవాలనే రూల్ ఎక్కడా లేదు, ఇది కరెక్ట్ కాదని సిసిఐ కూడా చెప్పింది. ఉమ్. కాబట్టి వీళ్ళ కోర్టుకు పోతే నిలవదండి. కార్మిక యూనియన్స్ కోర్టుకు వెళ్తే, యూనియన్ అనేది ఏంది? వెల్ఫేర్ అసోసియేషన్, అదేమి లీగల్ బాడీ కాదు. ఉమ్. నీ వెల్ఫేర్ కోసం నువ్వు పెట్టుకున్నావు. ఉమ్. ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్లో ఉండేవాడే జర్నలిస్ట్గా ఉండాలి, ఉమ్. మాకు ₹1,00,000 కట్టి యూనియన్లో చేరని అంటారా ఎవరైనా? అదే. అంటే నడుస్తుందా ఇక్కడ? అదే. ఇంకోడు మేస్త్రి ఉంటాడు, మా మేస్త్రి అసోసియేషన్ ఉంది, ఉమ్. వాళ్ళనే మీరు కన్స్ట్రక్షన్లో తీసుకోండి, ఉమ్. మీరు కన్స్ట్రక్షన్లో కనీసం 5 మందిని బిల్డింగ్ తీసుకోకపోతే కుదరదు అని రూల్ పెట్టాడు అనుకో, జరుగుతుందా? సినిమా రంగంలోనే ఎందుకు ఉంది ఇది? ఉమ్. కాబట్టి ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఇది లేబర్ యూనియన్లో, ఉమ్. లేబర్ కమిషన్లో, లీగల్ నెట్వర్క్లో వెళ్ళాలి తప్ప యూనియన్లు బెదిరిస్తూ ఉంటే ఎల్లకాలం భయపెడతా ఉంటే కష్టం అవుతుంది. ఉమ్. ఈవెన్ యూనియన్ మెంబర్లకు కూడా ప్రాబ్లం అయితే లక్షలు పోయి కట్టాలి వాళ్ళకి, అవును. అది ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సార్.